హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా విషయాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పట్టీలు వీడియో అండి. పట్టీలు మొత్తం వాష్ చేయాలనుకుంటున్నాను. చాలా రోజులు అయిందండి, ఒక 1 year అయిపోయింది. పట్టీలు అసలు నేను యూజ్ చేశాను 6 months. మళ్ళీ డెలివరీకి వెళ్ళాను కదా, అప్పుడు ఇంకా తీసేసి అలానే పెట్టాను, వాష్ చేయలేదు. అందుకోసమని ఈరోజు పట్టీలు మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మాయివి, నావి కూడా. మా అమ్మాయికి ఇంకా క్లీన్ చేయలేదు. బాబుకి గొలుసులు తెద్దామని వెళ్ళినప్పుడు మా అమ్మాయికి ఇంకొక జత అయితే తెచ్చాను. సింపుల్ గా డిజైన్ బాగున్నాయి. డైలీ వేర్ కి అయితే ఆ పాపకి మళ్ళీ ఇంకొక జత అయితే తెచ్చిచ్చాను. ఇవైతే ఈరోజు పూర్తిగా వాష్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వాష్ చేస్తానో మీరు కూడా చూద్దురండి నాతో పాటు. చాలా సింపుల్ అండి, మన ఇంట్లో ఈజీగా ఉంటుంది. షాంపూ అలానే బట్టల సబ్బుతో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే లిక్విడ్ ఆయిల్ ఏదైనా కానీ మనం వేసి పట్టీల్ని నీట్గా వాష్ చేస్తే అవి వైట్గా అయితే చాలా బాగా అవుతాయి. మనం గోల్డ్ షాప్లకు అయితే వెళ్ళి మెరుగు అయితే పట్టించుకుంటూ వస్తుంటాము, ప్రతిసారి వెళ్ళలేము కదండి. అందుకోసం అయితే మనం ఇంట్లోనే ఈజీగా ఎలా వాష్ చేయాలో చూపిస్తాను. ఇంకా రండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే వీడియో నెక్స్ట్ చిన్న లైక్ అనేది ఇవ్వండి, స్మాల్ రిక్వెస్ట్ అండి. లేట్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే వీడియో ఏంటని మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ పట్టీలు మొత్తం మనం క్లీన్ చేసుకుందాం రండి, ఇంకా చూద్దాం. ఇప్పుడైతే మాత్రానికి నేను 2 జతలు గొలుసులు అనేది తీసుకున్నానండి. నేను ఇంకా ఇప్పటి వరకు వేసుకోలేదు, అప్పుడు డెలివరీకి తీసేశారు కదా, అందుకోసమని ఇప్పుడైతే వాష్ చేసి వేసుకుందామని తీసాను బయటికి. చాలా నల్లగా అయితే అయిపోయాయి, చూడండి ఎంత నల్లగా అయిపోయాయో. ఇవైతే నావి, అవైతే మా అమ్మాయివి. చాలా నల్లగా అయిపోయాయి. అందుకోసమని నేను డైలీ రెగ్యులర్గా యూజ్ చేసేది, వాష్ చేసేది ఇలాగేనండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు అనేది తీసుకున్నాను. అలానే ఒక 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. 2 బౌల్స్ ఎందుకు అనుకుంటున్నారా, మనం దీంట్లోకే ఇంకా పట్టీల్ని వేయకూడదని 2 బౌల్స్ అయితే తీసుకుంటానండి. 2 దానిలోకి కొన్ని వేడి నీళ్ళు అంటే గోరువెచ్చగా ఉండాలంటే నీళ్లు, అలా గోరువెచ్చగా ఉండే నీళ్ళని కొద్దిసేపు నానబెడుతున్న షాంపూను అలానే ఈ లిక్విడ్ ఆయిల్ వేసేసి కొద్దిసేపు, మీరు లిక్విడ్ ఆయిల్ లేకపోయినా కూడా షాంపూ ఒక్కదాంతోనే వాష్ అవుతాయండి. లిక్విడ్ ఆయిల్ వేస్తే కొంచెం చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మీ దగ్గర ఏ లిక్విడ్ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు. అలానే విమ్ ఉంటుంది కదండి, బట్టల సబ్బు పాత్రలు కడిగేది, అది కూడా కొంచెం మిక్స్ చేసుకొని మనం వాష్ చేసుకోవచ్చు. షాంపూ ఏదైనా కావచ్చండి, మనం షాంపూతో క్లీన్ చేస్తే నీట్గా అనేది పోతుంది మురికి అంతా. చాలా తెల్లగా అనేది అయితే ఇప్పుడు ఇలా అయితే బ్లాక్గా అయితే ఉన్నాయి. తెల్లగా అయిన తర్వాత చూపిస్తాను ఎంత నీట్గా వచ్చి ఉంటాయో అనేది. ఇప్పుడైతే మాత్రంకి ఒక బౌల్లోకి కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసేసుకొని అందులో కొన్ని లిక్విడ్ ఆయిల్ అయితే వేసేసి షాంపూ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెడతానండి. ఇందులోకి అయితే కొద్దిగా షాంపూ అయితే వేస్తున్నాను. మనం మళ్ళీ గొలుసులు తిక్కడానికి కూడా షాంపూనే యూజ్ చేయాలి కాబట్టి కొంచెం అనేది వేస్తానండి. ఇందులోకి ఒక 4 drops అలా వేసాను. అలా వేసిన తర్వాత ఇంట్లో ఒక పాత బ్రష్ ఉంటుంది కదండి, ఒక బ్రష్ కూడా తీసుకోవాలి, మనకు వేస్ట్గా పడేసిన బ్రష్ అయితే. అలానే కొంచెం ఈ లిక్విడ్ ఆయిల్ కూడా ఓపెన్ చేసేసి ఒక 3 drops పైన వేస్తాను ఇప్పుడు దీన్ని. చూడండి, ఇక్కడైతే కొంచెమే వేసుకున్నాను నేను, ఒక 3 drops అంతా. ఆ జెల్ ఎలాంటి కలర్లో ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇది చాలా పవర్ ఉంటుందండి ఈ జెల్కి. మనం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక 3-4 drops అయితే చాలు. ఎక్కువ నురుగ కూడా వస్తుంది, త్వరగా క్లీన్ కూడా అవుతుంది. ఇన్ని డ్రాప్స్ అయితే వేసుకున్నాను నేను. దీన్ని మొత్తం బ్రష్ తీసుకొని ఇలా మిక్స్ చేసేస్తే పూర్తిగా మిక్స్ అనేది అవుతుంది. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఈ గొలుసుల్ని ఇందులో అయితే వేసేసి ఒక 10 నిమిషాలు, ఎక్కువ వేడి నీళ్ళు కాదండి, గోరువెచ్చగా అయితే తీసుకున్నా. ఎక్కువ వేడి నీళ్ళు తీసుకుంటే మళ్ళీ గొలుసులకి ఏమన్నా అవుతుందేమో తెలీదు. ఎక్కువ వేడిగా ఏం తీసుకోకూడదు, నార్మల్ వాటర్గా కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. ఒక 10 నిమిషాలు నానితే చాలండి ఇవి. మళ్ళీ మనం బ్రష్తో నీట్గా వాష్ అయితే చేసి చూపిస్తాను.
ఇప్పుడైతే చక్కగా నానిపోయాయి. ఇంకొక బౌల్లో వాటర్ కూడా వేసుకున్నాయి. ఇప్పుడైతే ఇవి నేను వాష్ చేస్తాను. చూడండి ఎలా వాష్ చేస్తాను. గొలుసు అయితే తీసుకొని ఈ బ్రష్ మీదకి కొద్దిగా షాంపూ అనేది వేసుకోవాలండి. ఇలా షాంపూ వేసుకున్న తర్వాత ఇలా మనం స్టార్టింగ్ ఇంకా కొద్దిగా నీళ్ళు అనుకొని ఇలా అయితే వాష్ చేసుకోవాలి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాతో కూడా షేర్ చేసుకోండి ఎలా వచ్చాయి అని. మనం నార్మల్గా మెరుగు పెట్టడానికి బంగారు షాప్లో అలా ఇస్తూ ఉంటామండి. అక్కడ డబ్బులు అనేది అవుతుంది. కొంతమంది అస్సలు వాష్ చేయరండి. స్నానం చేసేటప్పుడు మాత్రం సబ్బుతో ఇలా రుద్దుకుంటారు. మనం ఇలా వాష్ చేసుకుంటే వారానికి ఒక్కసారి వాష్ చేసుకున్నా చాలండి. చాలా బాగా లుక్ అనేది వస్తుంది. మనం ఇలా అయితే బాగా నీట్గా షాంపూ వేసుకొని తోముకోవాలండి ఓ 2 సార్లు. చూపిస్తాను ఇప్పుడు ఇది ఎలా వచ్చిందని మీకు. వాటర్లో వాష్ చేయించి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలా ఎండే చేసేది. ఏదైనా మనం అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటట్లయితే ఒక 10 నిమిషాల ముందర వాష్ చేసుకున్నా సరిపోతుంది. అలానే ఇలా మనం బ్యాగ్ తిప్పేసుకొని కూడా చాలా మట్టి అనేది పేరుకొని ఉంటుంది కదా, ఈ పక్కన కూడా మనం నీట్గా అనేది బ్రష్ అనేది చేసుకోవాలి. ఎంత మట్టి ఉన్నా కూడా చాలా తెల్లగా అవుతామండి షాంపూ వేసింటాం కాబట్టి. ఇలా అయితే మొత్తం రుద్దేశాను. చూడండి ఎంత వైట్గా వచ్చేసిందో. అలానే ఇంకొక గొలుసు అయితే చూపిస్తాను. దానికి దీనికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చూడండి ఏదైతే బ్లాక్ ఉంది ఇలా మనం రుద్దుకున్నాం కాబట్టి ఇది వైట్గా అనేది అయింది. ఇలానే మనం షాంపూ వేసుకొని వాష్ చేసుకుంటే రిజల్ట్ ఇక్కడే కనిపిస్తుంది. చూడండి ఇది ఎంత బ్లాక్గా ఉంది. ఇక్కడ చూడండి ఇది కొంచెం తెల్లగా అయింది, ఇది ఫుల్ బ్లాక్ అయితే ఉంది. మనం ఇలా అయితే నీట్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇది ఇంకొకసారి రుద్దుతాను నేను, ఎందుకంటే చాలా రోజులు అయింది కదండి, అందుకోసమని. నేను అసలు ఒక 1 ఇయర్ అయిపోయింది రుద్దలేదు, అందుకోసమని ఇంకొకసారి కూడా రుద్దుతున్నాను. మొత్తం అన్నీ వాష్ చేసిన తర్వాత నేను చూపిస్తానండి ఎలా క్లీన్ అయ్యాయో అని. మా అమ్మ ఇంకొక ఐడియా చెప్పిందండి, కొంచెం లిక్విడ్ ఆయిల్ వేసి కూడా తిక్కు చాలా నీట్గా తెల్లగా అవుతుంది అని చెప్పింది. నేను నార్మల్గా షాంపూ వేస్తాను, ఇంక ఇప్పుడైతే లిక్విడ్తో ఒకసారి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దామని. బాగానే వాష్ అవుతుందండి లిక్విడ్ కాబట్టి, బట్టలే అంతగా వాష్ అవుతాయి. ఇంకా మన గొలుసులు తెల్లగా కాలేవా. ఒకసారి దీంతో అయితే ట్రై చేస్తున్నాను. మా అమ్మ ఇలాంటి ఐడియాలు బాగానే ఇస్తూ ఉంటుంది. చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుందండి. నేను కూడా ట్రై చేశాను చాలాసార్లు. నేను బట్టల సబ్బు అనేది వేస్తూ ఉంటప్పుడు ఇప్పుడు మా అమ్మనే చెప్పింది నాకు షాంపూ వేసి తిక్కు బాగా వస్తుందని. అందుకోసమని నేను షాంపూ అయితే యూజ్ చేస్తా అంటే ఈరోజు ఇంకొక కొత్త ఐడియా ఇచ్చింది, లిక్విడ్ ఆయిల్ వేసుకొని తిక్కు అని. అలానే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే సింబల్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి అండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇలానే మంచి మంచి వీడియోస్, వ్లాగ్స్, అలానే డిజైనర్గా అవి ఇవి అన్నీ నేను వీడియోస్ అయితే చేస్తుంటాను. చూద్దాము ఇది ఇప్పుడు ఎలా తెల్లగా అయిందో అని. చూడండి ఎలా తెల్లగా అయిందో. ఇంకా అలానే కొంచెం షాంపూ కూడా వేసి ఇంకొకసారి అయితే వాష్ చేస్తాను. 1 ఇయర్గా అయిపోయింది కదండి దాదాపుగా, అందుకోసమని 2 సార్లు అయితే వాష్ చేస్తున్నా, లేకుంటే నేను అలానే వేసుకుంటుంటే. మొబైల్ ಕೆಳಾಕಿದು ಬರಂಗೆ ಫಸ್ಟ್ ನನ್ನ ತೋರಿಸಿ ಆಮೇಲೆ ಇದು ತೋರಿಸ నూతిది దాదాపుగా అయిపోయిందండి. ఇంకా ఇదే లాస్ట్ పట్టీలు అంటారు ఆంధ్రలో. నేను ఈ కర్ణాటకకు వచ్చేసి
చైనాలు అంటున్నా, పట్టీలు అయితే అయిపోయొచ్చాయండి. ఇదే లాస్ట్ది. ఈరోజు నేను మెరుగు పెట్టే వాళ్ళు అయిపోయాను. మన పని మనం చేసుకోవడంలో ఏం కష్టం ఏం లేదు కదండి. మన పని మనకి ఎప్పుడు బరువు కాదు. నా పని అయితే నాకు ఎప్పుడు బరువు అనిపించదండి. నేను ఇంట్లో పని మొత్తం నా వరకు నేనే చేసుకుంటా. ఇలా అయితే శుభ్రం అయితే చేసుకుంటాను. చూడండి ఎలా తెల్లగా అయిపోయింది. చూపెట్టిన ఇక్కడ ఈరోజు మా అమ్మనే వీడియో తీస్తాను. నా కష్టం చూడలేక రోజు నేనే డ్రై ప్యాడ్ అలా అలా పెట్టుకొని తీసుకుంటుండే. ఈరోజు మా అమ్మకి ఇచ్చాను తీ మా వీడియో అని. ఇలా అయితే వాష్ చేసానండి మొత్తం. చూడండి ఎంత. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్ తీసుకొని, ఫ్యాబ్రిక్ అంటే కాటన్ క్లాత్ అలా ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మనం నీట్గా ఒత్తుకుంటే సరిపోతాయండి. ఇలా అయితే వాష్ చేశాను. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుందా అండి మీకు? చూడండి ఎంత నీట్గా బ్రైట్గా అయితే అయ్యాయో. ఇలా అయితే పట్టీలు అయితే వాష్ చేశానండి. దీన్ని ఇంకొకసారి నీళ్ళలో వాష్ చేసేసి ఒక మెత్తని గుడ్డతో తుడుచుకుంటే మనకి పట్టీలు అనేది ఈజీగా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత కలర్గా వచ్చాయో. మీకు కూడా ఎవరైనా కావాలంటే తప్పకుండా ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. అలానే మీరు కూడా రిజల్ట్ బాగా వచ్చింది నాతో కూడా షేర్ చేసుకోండి. వీడియో నెక్స్ట్ మనం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. పట్టీలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.